హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సిస్టర్స్ తెలుగు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు వీడియో అయితే నేను మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు అంటారు కదండి. సో మేము మా ఊరు సైడ్ అయితే వీటిని పుట్టగొడుగులు అంటాము. మరి మీ ఊరు సైడ్ ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. సో వీటిని నేను తీసుకొచ్చానండి బయట మార్కెట్ దగ్గర. సో ఇవైతే 200 గ్రామ్స్ అండి. ఈచ్ వన్ ప్యాకెట్ వచ్చేసి ఈ రెండు కలిపి 400 గ్రామ్స్ ఉన్నాయి. సో ఇదైతే నాకు ఒక ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్ పడింది. సో మీ సైడ్ ఎంత ఉంటుందో ఏమో తెలియదు. ఇదైతే నాటు పుట్టగొడుగులు అయితే కాదండి. నాటు పుట్టగొడుగులు అంటే వర్షం పడుతుంది కదా, సో ఆ టైంలో దొరికేవే నాటు పుట్టగొడుగులు. ఈ గొడుగు అయితే చిన్నగా ఉంటుందండి వాటికి. సో చిన్నగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇవి కూడా అలాగే ఉంటాయండి, సేమ్. సో వాటికి టేస్ట్కి అంటే ఏమి తీసిపోవు ఇవి. సో మంచిగా ఉంటుంది. నేను ఆల్రెడీ ఒకసారి ప్రిపేర్ చేసుకున్నానండి, కర్రీ అయితే సూపర్గా వచ్చింది. సో అందుకనే మీకు కూడా చెప్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే దీని ప్రాసెస్ అంతా స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కదా, అందుకని చెప్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. సో మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ రూపంలో మాత్రం తెలియచేయండి. మీ లైక్ అనేది నాకు చాలా అమూల్యమైందండి. సో దాన్ని మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఓకే, సో ఇప్పుడు వీడియో ప్రాసెస్ అయితే కర్రీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామండి. ఎలా ఏంటి అనేది చెప్తాను. సో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, సో ఇవి నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. అంటే డస్ట్ ఉంది కదా, ఇదిగో మట్టి ఉంది కదా, సో దీన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. సో అది ఎలా ఏంటి చూపిస్తాను చూడండి. ఓకే, వీటిని ఇలాగ కట్ చేసుకున్నాం కదండి హాఫ్గా, ఎందుకంటే అవి పెద్ద పెద్ద పీసెస్ ఉంటే అంత బాగోదండి. సో అందుకని ఇలాగ హాఫ్గా కట్ చేసుకున్నాను. సో ఇలాగ హాఫ్ కట్ చేసుకున్న తర్వాత సో వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలండి, ఎందుకంటే మట్టి ఉంటుంది కదా. సో 1-2 సార్లు నీట్గా క్లీన్ చేసేసుకొని మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. సో ఇదేంటంటే పుట్టగొడుగులు తినడం అనేది హెల్త్కి చాలా మంచిదండి. సో దీంట్లో ఏంటంటే విటమిన్స్ ఎక్కువ, ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. సో అందుకనే మన హెల్త్కి చాలా మంచిది. సో అందుకనే మీరు వీక్లీ వన్స్ అన్న, లేదంటే కుదరకుంటే 2 వీక్స్కి 1 టైం అయినా చెప్పి తినడానికైనా ట్రై చేయండి. సో చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. సో అందుకనే చెప్తున్నాను. సో ఈ కర్రీని నేను చెప్పిన సింపుల్ ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని తినండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ఒక ముద్ద ఆపేవాళ్ళు ఇంకొక ముద్ద ఎక్స్ట్రా కూడా తినేస్తారు, ఎందుకంటే అంత బాగుంటుందండి ఈ కర్రీ అనేది. సో తినని వాళ్ళైనా సరే, ఎప్పుడు తిన్న వాళ్ళైనా సరే ఒకసారి ట్రై చేయండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం నీట్గా ఇలాగా క్లీన్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను కదా అలాగా. సో ఫస్ట్ టైం క్లీన్ చేస్తున్నాను ఇది. సో నెక్స్ట్ టైం అంటే 2 టైమ్స్ క్లీన్ చేసుకుందామండి, ఎందుకంటే మట్టి ఎక్కువగా ఉంది కదా. సో అందుకని సో ఇలా ఉంటుంది కదండి దీనిపైన. సో బాగా డస్ట్ ఉండి ఇలా వస్తుంది కదా, దాన్ని ఇలాగా గోటుతోటి ఇలాగా తీసేసేసేయండి. అప్పుడు నీట్గా వస్తుంది, వైట్గా వస్తుంది మష్రూమ్ అనేది. ఓకే, చూడండి నీట్గా క్లీన్ చేసేసానండి మష్రూమ్స్ని. సో ఫస్ట్ టైం ఒకసారి క్లీన్ చేసేసాను. సో సెకండ్ టైం ఏంటంటే జస్ట్ వాటర్లో ఇదంతా ఇక క్లీన్ చేసేసుకొని పక్కన మనం పెట్టేసుకుందాము. మా చిన్నప్పుడు అయితే వీటి కోసం అండి నేను పొలాలు అంటే వర్షం పడినప్పుడు మా ఇంటి దగ్గర అదివరకు చిన్నప్పుడు గేదెలు ఉండేవి. సో వాటి దగ్గర గడ్డి వాములు అంటారు కదా, వరి కుప్ప గడ్డి వేసినప్పుడు సో దాని కింద వచ్చాయండి అసలు మష్రూమ్స్ చాలా వచ్చాయి అసలు. సో అవి పీక్కొని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం చిన్నప్పుడు. సో మా అమ్మ సూపర్గా చేస్తుందండి ఈ కర్రీ అనేది. ఇంకా నాటు పొట్టుగడుగులు కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో మేము వర్షం పడినప్పుడల్లా ఇక మాకు ఫ్రీగానే దొరికేవండి. పల్లెటూరులో అయితే ఫ్రీగానే దొరుకుతాయి, మనం సిటీలో
సిటీలో అయితే వీటిని ప్రత్యేకించి కొనుక్కోవాలి, కానీ మామూలు పల్లెటూరులో అయితే ఈజీగానే దొరుకుతాయి కదా. సో అలా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంకా ఇక్కడ ఇలా నాటువి దొరకట్లేదు కాబట్టి ఇలాంటివి కొనుక్కొని చేసుకోవాల్సి వస్తుంది అది. సో ఇప్పుడైతే క్లీన్ చేసుకున్నాం కదండి, సో వీటిని పక్కన పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఈ మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. సో కర్రీలోకి కావాల్సినవండి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను నేను. సో మిగతా వచ్చేసి ఒక 5 టమాటాలు, 6 టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. సో ఇప్పుడు వీటిని కట్ చేసేసుకుందాము నీట్గా. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి, అప్పుడే కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది, గ్రేవీ కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆనియన్స్ని ఇంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చిని కూడా ఇలాగా నిలువుగా కట్ చేసుకుందాము. సో టమాటాలు కూడా చూడండి, ఇంత చిన్న పీసెస్ని కట్ చేసుకుంటే గ్రేవీ అనేది మంచిగా వస్తుందండి. అందుకే నేను ఇంత చిన్న పీసెస్ని కట్ చేసుకున్నాను. మామూలుగా అయితే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు ప్యూరీ టైప్లో. సో కానీ నాకు ఇలా ఇష్టం అని చెప్పేసి ఇలా కట్ చేసుకున్నాను. సో ప్యూరీ అయినా బాగానే ఉంటుంది. సో అలా అయినా ట్రై చేయండి, ఇలా అయినా ట్రై చేయండి, ఏదైనా మంచిదే. సో ఇప్పుడు మనం ఇంకా స్టవ్ వెలిగించుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కర్రీ. సో కళాయి అయితే పెట్టాం కదండి. సో ఇది డ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది వేసేద్దాము. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి దీంట్లోకి, ఎందుకంటే మష్రూమ్ కర్రీ కాబట్టి కొంచెం మరీ ఆయిల్ తక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ బాగోదు. సో అందుకనే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ అయితే వేసాం కదండి, ఆయిల్ హీట్ అయిపోయింది. చూడండి బబుల్స్ టైప్లో వస్తున్నాయి కదా, అలాగా. సో మీ దగ్గర ఉంటే యాలుకలు, 2 యాలుకలు, ఒక దాల్చిన చెక్క, 2-4 లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకొని, నా దగ్గర అవి అవైలబుల్గా లేవని చెప్పేసి నేను డైరెక్ట్ ఆనియన్స్ వేసేస్తున్నాను. చూసారు కదా, అలాగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు మనం మెత్తగా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ అండి తీసుకుంది. సో అది వేసేసుకొని ఇంకా తిప్పేసుకుందాము. అదంటే మన స్మెల్ పోయే వరకు పచ్చి స్మెల్ ఉంటుంది కదా, సో అది పోయే వరకు. ఇవి చూడండి, ఇలాగా మనం పచ్చివాసన పోయే వరకు పెట్టుకోవాలండి. అంటే పచ్చివాసన పోయే వరకు మనం తిప్పుకోవాలి ఇలాగా. సో దీని తర్వాత ఇది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. చూసారు కదండి, ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ టమాటాలను అయితే ఇందులో వేసేసేయాలి ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో దీన్ని బాగా ప్యూరీ అయ్యేలాగా మనం మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోనండి ఇది, ఎందుకంటే మళ్ళీ మాడిపోకుండా ఉండడానికి చెప్తున్నాను. టమాటా అయితే నీట్గా ఉడుకుతుంది కదా. సో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి మష్రూమ్స్ని కూడా యాడ్ చేయాలి ఇప్పుడు. సో ఎందుకంటే అవి కూడా కుక్ అవ్వాలి కదా. సో యాడ్ చేసేసుకొని ఇక మనం వీటిని తిప్పేసుకున్నాము. తిప్పుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేసి రెస్ట్ ఇవ్వాలండి, ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. సో అందుకనే మనం దీన్ని బాగా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుందాము. సో అలా వస్తుంది కదండి, చూడండి వాటర్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ టైంలో ఒక సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పే తీసుకున్నానండి, ఎందుకంటే బాగుంటుంది కాబట్టి. ఎంత సాల్ట్ వేసినా టేస్ట్ అనేది రాదండి, కానీ ఉప్పు వేస్తే ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. సో ఇప్పుడు మనకి కావాల్సిన తగినంత కారం అండి, మీరు ఎంత తింటారో కారం అంత వేసుకోండి. మనం కారం వేసుకున్న తర్వాత తిప్పుకుందామండి. వీడియో తీసేదానికి ఎవరు లేరండి, అందుకనే నా ఈ కష్టాలు. సో నేనే వీడియో తీసుకుంటూ నేనే కుక్ చేస్తున్నాను కదా, అందుకనే నాకు కొంచెం కుదరటం లేదు. కెమెరా పట్టుకొని మళ్ళీ ఇది కర్రీ తిప్పాలి అంటే కుదరడం లేదు. మీరే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కానీ కర్రీ అయితే మాత్రం సూపర్ టేస్ట్ వస్తుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో నేను చెప్పినట్లు చేసుకోండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు ఎప్పుడు చేసుకుంటారు ఓకే, కానీ ఆ టేస్ట్ కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. సో మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడు మనం ఇలా అంతా వేసేసుకున్నాం కదా, దీన్ని వచ్చేసి మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేద్దామండి, ఎందుకంటే అది కుక్ అవ్వాలి కదా. సో
సో కుక్ అయ్యే వరకు అలా పెట్టుకుందాము. చూసారా, ఒక 5 మినిట్స్ నేను మూత పెట్టేసి వదిలేసానండి. చూడండి ఆయిల్ ఎలా పైకి వస్తుందో. సో ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా మిర్చి అనేది ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. సో యాడ్ చేసుకొని మంచిగా కుక్ అయ్యే వరకు మనం ఇలాగ స్టవ్ మీద అంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకోనండి. సో మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కర్రీ అనేది అడుగంటుంది, అంటే మాడిపోయిద్ది. సో అందుకనే సో ఇలా మనం ఈ ఫ్లేమ్లోనే సిమ్లో పెట్టేసి ఉడికించుకోండి. సో మంచిగా కుక్ అవుతుంది. సో మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసి రెస్ట్ ఇద్దాము. ఓకేనా? ఓకే, చూడండి ఇప్పుడు 5 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు కర్రీ తీసి చూస్తున్నాను. చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదండి. ఇలా వచ్చేసినట్లయితే ఇంకా కర్రీ అనేది ఉడికినట్టేనండి. నేనైతే ఎక్కువ మసాలాలు అట్లాంటివి ఏం వేయలేదండి, అంటే గరం మసాలా కానీ ఇట్లాంటివి ఏం వేయలేదు. ఎందుకంటే అది అంత హెల్త్కి మంచిది కాదని చెప్పేసి నేను అట్లాంటివన్నీ అవాయిడ్ చేసేసానండి. చెక్క లవంగాలు ఇలాంటివన్నీ వేసుకుంటారు యాక్చువల్ అయితే. సో నేనే వాటిని అన్నిటిని స్కిప్ చేసేసి ఇలా సో నేను చెప్పిన సింపుల్ టిప్స్తో ఇలా కర్రీ చేసుకొని తినండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో మీరే ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్లో తెలియచేయండి మర్చిపోకుండా. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ట్రై చేస్తేనే కదా నేను ఇంకెలాంటి రెసిపీస్ అనేది మంచిగా పోస్ట్ చేయగలుగుతాను. సో అందుకనే మన వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా చెప్పండి. సో ఇప్పటి వరకు అయితే మీరు చూసారు కదా మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా, అవి కూడా ఒకసారి చెక్ చేయడానికి వెళ్ళండి. సో మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్లో చెప్పండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.